లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవాలో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరాభవ నామ సంవత్సరం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళకి శనీశ్వరుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పంచమ శని దోషం ఉంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, వృశ్చిక రాశి విద్యార్థులు విద్యారంగంలో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వస్తాయి, లేకపోతే మంచి ర్యాంకులు రావు. కావలసిన కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ సీట్లు రావాలంటే వృశ్చిక రాశి విద్యార్థులు పరాభవ నామ సంవత్సరంలో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. శని బలం తక్కువ ఉంది. అలాగే పంచమ స్థానంలో శని ఉన్నారు కాబట్టి కొత్తగా పెళ్ళైన వృశ్చిక రాశి వాళ్ళకి సంతానం కలగటం ఆలస్యం అవుతూ ఉంటుంది. సంతానం ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి సంతాన స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి పిల్లలకు సంబంధించి ఏదో ఒక సమస్య ఉంటుంది. పిల్లల విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఇలా సంతానానికి సంబంధించి ఏదో ఒక సమస్య వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ శని దోషం వల్ల పరాభవ నామ సంవత్సరం మొత్తం ఉంది కాబట్టి ఆ దోషం పోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. ఆంజనేయ స్వామికి శ్రీరామ అని రాసిన తమలపాకుల దండ సమర్పించండి. ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం పూట 41 ప్రదక్షిణలు లేదా వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. శనివారం పూట శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని వీలైనన్ని సార్లు చదువుకోండి. అలా చదువుకుంటే విద్యార్థులకైతే విద్యారంగంలో మంచి ర్యాంకులు వస్తాయి. సంతానపరంగా సమస్యలు ఉంటే ఆ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీ వరకు అర్ధాష్టమ రాహుదోషం ఉంది. 2026 డిసెంబర్ 5 వరకు అర్ధాష్టమ రాహుదోషం ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి విషయంలో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. రిలేషన్స్లో కూడా అనవసరంగా గొడవలయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అర్ధాష్టమ రాహుదోషం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలన్నా కూడా అబ్రాడ్ వెళ్ళటానికి ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. అబ్రాడ్లో సక్సెస్ అవ్వడానికి కూడా ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటికి కారణం అర్ధాష్టమ రాహుదోషం డిసెంబర్ 5వ తేదీ వరకు ఉంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వాళ్ళు శనివారం పూట కానీ ఆదివారం పూట కానీ దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోండి. దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమదీపాలు వెలిగించుకోవటం, శని ఆదివారాల్లో దుర్గాదేవి కుంకుమార్చనలు చేయించుకోవటం చేయండి. దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని శని ఆదివారాలు వీలైనన్ని సార్లు పఠించండి. అప్పుడు అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోతుంది. డిసెంబర్ 5 నుంచి మళ్ళీ 2027 ఏప్రిల్ 6 వరకు వచ్చే సంవత్సరం ఉగాది వరకు రాహు బ్రహ్మాండంగా ఉంటాడు. 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. అప్పుడు అబ్రాడ్ ఛాన్సెస్ బ్రహ్మాండంగా ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలంటే 2026 డిసెంబర్ 5 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో బలం చాలా అద్భుతంగా ఉంది. ఆ సమయంలో రిలేషన్స్ బాగుంటాయి. స్నేహితుల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఉండవు. అలాగే ఉన్నట్టుండి జీవితంలో అభివృద్ధి సాధించే యోగం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రాపర్టీస్ కొనాలన్నా కూడా ఆ సమయంలో అద్భుతమైన బలం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా 2026 డిసెంబర్ 5 నుంచి 2027 ఏప్రిల్ 6వ తేదీ మధ్యలో ఖచ్చితంగా బ్రహ్మాండమైన ప్రాపర్టీస్ కొనే యోగం ఉంది. లేదా ఉన్న ప్రాపర్టీస్ మంచి రేటుకు అమ్ముకునే యోగం ఉంది. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి కేతు బలాన్ని తీసుకున్నట్లయితే కేతువు 2026 సంవత్సరం డిసెంబర్ 5 వరకు 10వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి వృత్తిపరంగా కష్టంతో కూడిన విజయాలు ఖచ్చితంగా లభిస్తాయి. కానీ డిసెంబర్ 5వ తేదీ తర్వాత కేతు బలం వృశ్చిక రాశి వాళ్ళకి తగ్గిపోతుంది. కేతువు 9వ స్థానంలోకి వెళుతున్నాడు. అంటే పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల రావాల్సిన అదృష్టం అనేది ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కాబట్టి కేతు బలం తక్కువగా ఉంది. కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు మంగళవారాలు గణపతిని దర్శనం చేసుకోండి. డిసెంబర్ 5 తర్వాత ప్రత్యేకంగా పరాభవ నామ సంవత్సరంలో 2027 ఏప్రిల్ 6 మధ్యలో గణపతి ఆలయ దర్శనం మంగళవారం చేసుకొని గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించటం, అలాగే మంగళవారం గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించటం, గం గణపతయే నమః వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల వచ్చే అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి
2026 డిసెంబర్ 5 వరకు కేతు బలం ఉంది. డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ 2027 ఏప్రిల్ 6 వరకు కేతు బలం లేదు కాబట్టి ఈ సమయంలో గణపతిని ఎక్కువగా పూజిస్తే మంగళవారాలు గణపతి అనుగ్రహం వల్ల కేతు బలం పెంచుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం అనేది జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 మధ్యలో బాగా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే కొత్త జాబ్కి వెళ్ళాలంటే, మంచి ఇంక్రిమెంట్తో వెళ్ళాలంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ప్రయత్నిస్తే అవుతుంది. పెళ్ళిళ్ళు నిశ్చయం కావాలనుకున్న వృశ్చిక రాశి అబ్బాయిలకి అమ్మాయిలకి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో పెళ్లి బలం ఉంది. పెళ్లి నిశ్చయమయ్యే యోగం ఉంది. మళ్ళీ వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం అనేది ఎప్పుడు వస్తుందంటే 2027 జనవరి 24 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో మళ్ళీ పెళ్లి బలం వస్తుంది. అలాగే కొత్త జాబ్ చేంజ్ అవ్వాలన్నా 2027 జనవరి 24 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో కొత్త జాబు మంచి ప్యాకేజ్తో చేంజ్ అయ్యే యోగం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కొత్త జాబులోకి వెళ్ళాలనుకుంటున్నారా, జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారా, తప్పకుండా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో జాబ్ చేంజ్ అవ్వండి. పెళ్ళి ఫిక్స్ చేసుకోవాలన్నా, మంచి సంబంధం రావాలన్నా ఆ సమయంలోనే బలం ఉంది. లేదా మళ్ళీ ఈ రెండింటికి బలం మాత్రం 2027 జనవరి 24 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలోనే ఉంది. మిగిలిన సమయాల్లో గురుబలం లేదు. గురుబలం పెంచుకోవాలంటే మిగిలిన సమయాల్లో వచ్చే గురువారాలు తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చదవటం లేదా వినటం, గురువారం పూట ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా మిగిలిన సమయాల్లో కూడా గురుబలం పెంచుకొని గురువిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. ఈ పూజలు పరిహారాలు చేసుకుంటే తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.